మొన్నటిదాకా అసెంబ్లీలో రైతు భరోసా రుణమాఫీ మీద మస్తుగా అయింది పంచాది. శనివారం తోటి అసెంబ్లీ అయిపోవడంతోటి గా ముచ్చట అటే పోయింది అనుకునేరు. అయిపోయింది అసెంబ్లీనే, రుణమాఫీ కాదు అని ఇవాళ మైకుల ముంగటికొచ్చి మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఇక మరి సారు ఏం మాట్లాడిండో, ఏం ఛాలెంజ్లు ఇసిరిండో గా ముచ్చట్లు అరుచుకోవాలి కదా, నడువుండ్రిగా. మొన్న అసెంబ్లీలో రైతు బంధు మీద మాట్లాడనీకి ఎక్కువ ఛాన్స్ రాలేదని గియ్యాల గిట్ల మాట్లాడిండు మాజీ మంత్రి హరీష్ రావు సారు. ఆ రోజేమో కేసీఆర్ 2 సార్లు ఇస్తుండు, 3 సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు ఒకసారికి ఎగబెట్టినావు కదా. కౌలు రైతులకు కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు వ్యవసాయ మంత్రి అడిగితే మాకు సంబంధం లేదు, అది రైతు కౌలు రైతు చూసుకోవాలంటే ఏంది అసలు? నీ ప్రభుత్వంలో నీదో మాట, నీ మంత్రిదో మాట, ఒకరికొకరికి సంబంధం లేదు. 2 అన్నాడు, 3 అన్నాడు, కొసకు ఒక్కటి కూడా ఇయ్యకుండా గుండు సున్నా పెట్టిండు సీఎం రేవంత్ అని గరమైండు హరీష్ రావు సారు. ఇక వ్యవసాయ కూలీలకు 12,000 ముచ్చట మీద కూడా మాట్లాడిండు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నారు. అవి ఇంతవరకు స్టార్ట్ కాలే, బడ్జెట్లో పెట్టిండ్రు, ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఇయ్యలే. ఇప్పుడు దాంట్లో కోతలు పెడుతున్నారు. వ్యవసాయ కూలీలు అంటే ఎవరట? ఎవరైతే పొలంలో నాట్లకు వస్తారో, కూలీకి వస్తారో వాళ్ళందరూ వ్యవసాయ కూలీలే కదా. అట్లా కాదట. నీకు గుంట భూమి ఉన్నా నీకు ఇయ్యడట. నువ్వు ఉపాధి హామీ పనికి పోతేనే ఇస్తాడట. దాంట్లో అన్ని కూలీలు కోతలు పెట్టే పని చేస్తున్నాడు. 5 గుంటలో గుంట భూమి, 2 గంటల భూమి ఉంటే ఆయన భూమి ఉన్నట్ట. ఆ భూమితో ఆయన పంట వంటది, బాగుపడతాడా? ఎకరంలోపు భూమి ఉన్న వాళ్ళందరినీ కూడా వ్యవసాయ కూలీలుగానే గుర్తించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎకరం లోపటున్న భూమి ఉన్నోళ్ళను కూడా కూలీలుగానే చూడాలి అని డిమాండ్ చేస్తున్నాడు హరీష్ రావు సారు. ఇక ఇత్తనన్నగా 12,000 కూడా ఎసొంటి కొర్రీలు పెట్టకుండా జల్ది నీయాలే అని కూడా అనుకొచ్చిండు. రైతు బంధు ముచ్చట్ల ఎవ్వలెట్లున్నారని గిట్లా చెప్పుకొచ్చిండు హరీష్ రావు సారు. కేసీఆర్ ఏమో తిండి పెట్టే రైతులకు ఎట్లన్నా ₹1 పోవాలి, వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే అని కేసీఆర్ అనుకున్నాడు. కానీ తొండి చేసి తిండి పెట్టే రైతులకు ఎట్లా ఎక్కొట్టాలని రేవంత్ రెడ్డి చూస్తున్నాడు. ఇది కేసీఆర్కు రేవంత్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడా. ఇలా రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ గారు రైతు బంధును ప్రారంభిస్తే ఆ రైతు బంధును బొందబెట్టే కుట్ర చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇచ్చిన మాట ప్రకారంగా రైతు బంధునిచ్చి రైతుల పట్ల తన ప్రేమను చాటుకున్నది కేసీఆర్. కానీ రైతు బంధును బొందబెట్టి రైతుల ఉసురు పోసుకున్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ ముచ్చట మీద హరీష్ రావు సారు మళ్ళొకపారి గిట్ల ఛాలెంజ్ ఇచ్చిండు సీఎం రేవంత్ అన్నకు. ఏ ఊరికన్నా పోదాం, మీ ఇష్టమున్న ఊరికి పోదాం. నువ్వు గన్మెల్ని నిలిచిపెట్టు, నేను గన్మెల్ని నిలిచిపెడతా, మనమే పోదాం, ఇద్దరమే పోదాం. ఏ ఊరికన్నా పోదాం. నా ఊర్లో పోయి కసీర్ కాడ కూర్చొని మీ ఊర్లో రుణమాఫీ అయిందని అడుగుదాం. అయిందంటే నేను ముక్కుని అలాగ రాస్తా, కాలేదంటే నువ్వు రాస్తావా అని రేవంత్ రెడ్డిని అడుగుతావు. మరి నువ్వు నిన్న అసెంబ్లీలో అయిపోయిందని ఎట్లా చెప్తావు? నేను అడుగుతా ఉన్నా. బ్యాంకర్ల మీటింగ్లోనేమో 49,000 కోట్లు అన్నారు, ఆ తర్వాత 40,000 కోట్లు అన్నారు, క్యాబినెట్లో 31,000 కోట్లు అన్నారు, అసెంబ్లీకి వస్తే 26,000 కోట్లే బడ్జెట్లో పెట్టిండ్రు. ఇచ్చిందేమో 17,000 కోట్లు, షేరిందేమో 12,000 కోట్లు. 49కి వెళ్ళి 12-15కి వచ్చింది. ఇప్పుడు రైతులకు రైతు భరోసా, బోనసు, రుణమాఫీ గిట్లా ఎవ్వి రాకపోయినా కూడా చెయ్యిపాటోళ్లను నిందియాలని అనుకొచ్చిండు హరీష్ రావు సారు. రైతులారా, మీకు రుణమాఫీ పూర్తి కావాలన్నా, అన్ని పంటలకు బోనస్ రావాలన్నా, రైతు భరోసా ఈ సంవత్సరానికి రావాల్సిన 15,000 రావాలన్నా ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయండి, ప్రశ్నించండి. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వీడియోలు ఆ కాంగ్రెస్ నాయకులకు చూపించి అడగాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పిలుపునిస్తుంది. రుణమాఫీ చక్కగాక యాళ్లకు రైతు భరోసా పడక గిప్పటికే చాలా మంది రైతులు సర్కార్ మీద బగ్గనే గరం మీద ఉన్నారు. ఇక మరి చూడాలే గిప్పటికన్నా రైతులకు ఇచ్చిన హామీలు నెరవేరుతారో లేదో చెయ్యి పార్టీ సర్కారోళ్ళు.